హాయ్ అండి. సొరకాయ పాలు పోసి వండుతున్నానని చెప్పాను కదా! ఇలా వచ్చిందనమాట. నచ్చని కూర ఏదైనా గూడానండి, కంటికి అందంగా కనిపించిందనుకోండి, దాన్నైతే టేస్ట్ చేయాలని అయితే ఒక ఆత్రత అనేది గూడా ఏర్పడిద్ది కదండీ! అందుకే కూర అనేది కూడా కంటికి మంచిగా కనిపించాలి నాకైతే మటుకు. ఇంక ఇలాగైతే సొరకాయ కూర అయితే బాగొచ్చిందండి. ముందైతే ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు ఇవి వేసేసుకున్నాననమాట తిరగమాతలో. ఇంకా టమాటా, ఎర్రగడ్డ కోసి వేసేసుకొని, ఇంకా కరివేపాకు వేసేసుకొని, కొంచెం ఉప్పు వేసి కలిపామంటే త్వరగా మగ్గిపోయిద్దండి. ఇలా అయితే వాట్ చేసుకున్నాననమాట. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కారం అన్నీ వేసేసి బాగా కలిపేసి ఆయిల్ పైకొచ్చేటట్టు వరకు ఫ్రై చేసుకున్నాక అందులోకి సొరకాయ ముక్కలైతే వేసేసుకొని కలిపి కావాల్సినన్ని వాటర్ అయితే పోసుకొని సొరకాయ ముక్కలైతే మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి. ఆ ఫ్లేవర్ బావుంటది. ఇంకా నీళ్లు పోసి మూతైతే పెట్టేశాను. ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసామంటే కూర దగ్గర పడిపోతా ఉంటది. ఇంక కాంచి చల్లార్చుకున్న పాలు పోసి కలపకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కూరైతే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బావుందనమాట ఈ కూరైతేను.